పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకు గురవుతూ ఉండడంతో తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయని కోత నివారణకు జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ 232 కోట్ల రూపాయలతో టెట్రావాల్ నిర్మాణం చేపట్టాలని రూపొందించిన డిపిఆర్ నివేదికను సభా కమిటీ ఆమోదించి తీర ప్రాంత గ్రామాలను రక్షించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలి సమావేశంలో ఆయన ఈ అంశంపై ప్రసంగించారు. 1989 నుంచి ఏటా 1.23 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వస్తుంది అధ్యక్ష. 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేమం, సుబ్బవరం, ఉప్పాడ, అమీనాబాద్, కొమరగిరి గ్రామాలు సముద్రంలో క్రమంగా కలిసిపోతున్నాయి అధ్యక్ష. దీని నివారణ కోసం జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది అధ్యక్ష. ఈ మేరకు మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక డిపిఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రస్తుతం సలహా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. ఈ కమిటీ దీని ఆమోదాన్ని తొందరగా తెలిపి ఆ గ్రామాలను రక్షించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష.